వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నామినేషన్స్ తర్వాత క్లాన్ టాస్క్తో బిగ్ బాస్ హౌస్ వేడెక్కింది. ఈ నేపథ్యంలో హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, క్లాన్ టాస్క్లో స్మార్ట్ ఎవరు, గేమ్ చేంజర్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్. హలో సార్, ఇప్పుడు క్లాన్ టాస్క్ అనేది ఇంపార్టెంట్ అని బిగ్ బాస్ చెప్పారు. అయితే ఏమై ఉంటుంది, సోనియాను లాస్ట్ వరకు ఎందుకు ఉంచారు అసలు? యాక్చువల్గా క్లాన్ టాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే మీరు యాజ్ ఎ ప్లేయర్గా మెంబర్స్గా వెళ్ళి నేను మీ గ్రూప్లోకి వస్తాను అని చీఫ్స్ని కన్విన్స్ చేసుకోవాలి. అవును. సో ఆ రకంగా ఇప్పుడు ఎవరైతే మిగిలిపోతారు, యాక్చువల్గా ఏంటంటే చీఫ్స్ చాలా ఆలోచించి ఆచితూచి వాళ్ళని తీసుకోవాలి. అవును. సో వాళ్ళని తీసుకోకపోతే వీళ్ళకి టీమ్ స్ట్రెంగ్త్ ఉండదు. సో ఇక్కడ ఏమైంది అంటే నిఖిల్ కొంత బ్రెయిన్లో ఉంది. ఏది కొంచెం మణికంఠ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. సో మణికంఠ కొంచెం మాట్లాడిన తర్వాత నన్ను ఎవరు తీసుకోరేమో, ఇంకా నేను శనివారం ఎలిమినేట్ అయిపోతానేమో, ఈ డిప్రెషన్లో ఉన్నాడు. సో ఉన్నప్పుడు తను ఒక మాట ఇచ్చాడు, సరే చూద్దాము, కంగారు పడక, టెన్షన్ పడక, నేను తీసుకుంటా అనే ఒక ఇదైతే ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఏంటి అంటే ఒక చీఫ్స్ ముగ్గురు ఉన్నారు మనకి, యష్మి కానీ, నిఖిల్ కానీ, నైనిక కానీ. ఇప్పుడు వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసుకుంటేనే ముందు ముందు గేమ్స్ అనేది ముందుకెళ్తాయి. ఆ వర్డ్ చెప్పాడు బిగ్ బాస్. ఏమని? సో భవిష్యత్తులో కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి చీఫ్ని కన్విన్స్ చేసుకోండి అనే మాట చెప్పాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మణికంఠ యష్మి గౌడ దగ్గరికి రాలా, విష్ణుప్రియ యష్మి గౌడ దగ్గరికి రాలా. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ అక్కర్లేదు, ఉంది నైనిక. సో నైనిక తీసుకుంటుంది అనే కాన్ఫిడెన్స్తో విష్ణుప్రియ ఉంది, లేదా నిఖిల్ అయినా రమ్మంటాడు, డౌట్ లేదని. అంటే ఇక్కడ యాజ్ ఎ ప్లేయర్గా ఇప్పుడు మీరు ఫిజికల్ టాస్కా లేదా ఎంటర్టైన్మెంటా లేదా వాట్ ఎవర్ మిమ్మల్ని చూసి ఆ టాస్క్ ఏదొస్తుందని ఊహించుకుని నేను పిక్ చేసుకోవాలి. అలాంటప్పుడు హౌస్ మేట్ ఏం చేయాలి, వెళ్ళి చీఫ్స్ని బతిని ఆడుకోవాలి, ముగ్గురు చీఫ్లను బతిని ఆడుకోవాలి. సో ముగ్గురు నిన్ను కావాలన్నారు అనుకో, నువ్వు హైలైట్ అవుతావు. ఒక్కడే కావాలని నేను ఈ టీంలోకి వెళ్తాను ఫిక్స్ అయిపోయాను అనుకో, అదేమైపోద్ది, ఫ్రెండ్షిప్ అయిపోద్ది లేదా పార్షియాలిటీ అయిపోద్ది. సో ఆ రకంగా అసలు ఎవరు కూడా ఆడలేదు గేమ్. గట్టిగా మాట్లాడితే వెళ్ళి చీఫ్ దగ్గరికి వెళ్ళి, కానీ నేను లైవ్లో కూడా చూసా, ఒక సోనియాని మాత్రం నిఖిల్ అడిగాడు. ఇక్కడ ఎలా చీఫ్ ప్లేయర్ని అడిగాడు వెళ్ళి, నా టీంలోకి రా అదేదంటే తను ఎస్ చెప్పట్లా, నో చెప్పట్లా. అట్లా నువ్వు యాక్చువల్గా సీతను తీసుకుంటే బాగుంటుంది, నీకు మైండ్ గేమ్ ఆడుతుంది, లేదంటే నువ్వు వేరే వాళ్ళని తీసుకో, పృథ్వీని తీసుకో, ఫిజికల్ స్ట్రాంగ్ ఉంటాడు, ఇట్లా చెప్తుంది. అంటే ఏంటి, తనకి సోనియాకి ఏముంది, తన అపోనెంట్ ఆడాలని ఉంది, నిఖిల్కి ఖచ్చితంగా ఉంది, అది అందులో డౌట్ లేదు. ఆ లైవ్ సినారియోస్ని బట్టి జరిగింది ఇదంతా. అందుకనే బిగ్ బాస్ ఏం చేశాడు, అందరినీ ముందు పంపించి తన్ని లాస్ట్ వరకు ఉంచాడు సోనియాని. ఎందుకు, ఇంకా నిఖిల్ తప్ప వేరే ఆప్షన్ లేనట్టు చేశాడు కావాలని. ఇక నేనేం చేస్తా, నిఖిల్ టీంకే వెళ్తా, కానీ నేను మాట్లాడి వెళ్తా అని చెప్పి. అక్కడ కూడా ఏం చెప్పింది, యాక్చువల్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఆడతావు, నీలో కాన్ఫిడెన్స్ ఎక్కువ, నువ్వు అందరినీ గెలుచుకుంటావు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ, అందరినీ మనసులు దోచుకుంటూ మనుషుల్ని కలుపుకుంటూ వెళ్తావు, అదేదో నాతోనే చెయ్యి, సో నాలాంటి దాన్నే నువ్వు చేసావంటే గొప్ప. అంటే ఇక్కడ కూడా తన గ్రేట్నెస్ చెప్పింది. ఆడపులి అదొక ట్యాగ్. ఆడపులి కాదు, అరిచే పులి అని అక్కడ మనసులో నిఖిల్ అనుకుంటా ఉంటాడు. బాబు ఎందుకు, ఇప్పుడు సోనియాని పెట్టుకున్నాడు, పక్కన మణికంఠని పెట్టుకున్నాడు, టాస్క్ ఆడేటప్పుడు రచ్చ చేసేది వీళ్ళిద్దరే. ఏదైనా కూడా అపోనెంట్ చిన్న ఇష్యూ అయినా కూడా పాయింట్అవుట్ చేసేది కానీ, లేదంటే అరిచి గోల్ చేసేది కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఉంటారు. ఇప్పుడు చూడండి, సాటర్డే ఆర్ సండే మనకంటే సేవ్ అయ్యాడు, ఇన్ కేస్ అనుకుందాం, నిఖిల్ టీంలో ఉంటాడుగా, టాస్క్లు జరుగుతాయిగా. సో నేను సేవ్ అయ్యంటే నేను ఆడియన్కి నచ్చుతున్నా కానీ ఆర్గ్యుమెంట్ నచ్చుతుంది కదా అనే ధీమా ఉంటుంది. సో అక్కడ ఆర్గ్యుమెంట్ అది. ఇప్పుడు సోనియా సేవ్ అయింది అనుకుందాం, సపోజ్ సోనియాకి కూడా అదే ఉంటుంది. సో వీళ్ళిద్దరు గేమ్ అనేది నిఖిల్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది 100%. తను ఇప్పుడు దాకా ఏంటి, కామ్ అండ్ కంపోస్ట్, ఎవరిని కూడా హట్ చేయకుండా కొంచెం కన్విన్స్ చేసుకుంటూ నానా బుజ్జి అని ఆడుకుంటూ తన గేమ్ మళ్ళీ ఆడుకుంటూ టాస్క్లు ఆడుకుంటూ ఇట్లా ఉన్నాడు పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ బరస్ట్ అయిందాక నేను ఆల్రెడీ ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు, విష్ణుప్రియ వచ్చి మాట్లాడింది ఏమని, మణికంఠ కంటే నేను తీసి పాడేసానా, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే నేను ఒక్కదాన్ని ఉండిపోయినా అని ఒకటి ఉంది. నువ్వు మొన్న అన్నావు కదా, రాజ్యంలో అందరినీ చూసుకోవాలి, రాజు అన్నాడు లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్ట్ అన్నావు కదా, మరి నన్ను ఎందుకు తీసుకోలే అనే ఒక కాన్సెప్ట్ అని దాన్ని ఇది చేసింది బాగా.
సో నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవడు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మనకంటే నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి, ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి అతను కొంచెం లోలో ఉన్నాడు. తనకు ఒక కాన్ఫిడెన్స్ అవసరం, బూస్టప్ అవసరం. ఇప్పుడు ఎవరు తీసుకోలేదంటే ఇంకా వెళ్ళిపోతాడు డిప్రెషన్ కానీ. సో అందుకని బూస్ట్ ఇచ్చానని చెప్పాడు. ఇక అక్కడ కొద్దిగా ఎమోషన్ అయిపోయాడు. అంటే ఇంక బిగిన్ అవ్వకుండానే గేమ్ ఎమోషనల్ అయిపోయాడు. సో ఇంక ముందుకెళ్ళే కొద్దీ అయితే చాలా టఫ్ అవుతుంది వీళ్ళిద్దరి వల్ల, మణికంఠ వల్ల కానీ దీని వల్ల. ఇక క్లాన్ టాస్క్లో చాలా బాగా మూవ్ ఆడింది ఎవరంటే ప్రేరణ. ప్రేరణ కావాలని నిఖిల్ అడిగాడు, యష్మి అడిగింది. యష్మికి దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే తను అది బాండింగ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. అక్కడికి వెళ్తే స్ట్రాంగ్ ప్లేయర్ అవ్వచ్చు. యష్మి ఏదైనా డెసిషన్లో కానీ వాటిల్లో కానీ కొంచెం బ్యాక్ వెళ్ళినా, సో మనం ముందున్నాం అనుకో మనం చీఫ్ అవుతాం. ఇప్పుడు మీరు వీక్గా ఉన్నా, మీ టీం వీక్గా ఉంది, నేను మీ దగ్గరికి వచ్చా సపోర్టింగ్ ఆడటానికి, నేనే ప్లేయర్ అవుతా, నేనే కెప్టెన్ అవుతా, మీరు నేను చెప్పినట్టు వింటారు అప్పుడు. అలాగ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ప్రేరణ వెళ్ళింది అలాగే. అలాగే పృథ్వీ కూడా ఆలోచించాడు, అలాగే అభయ్ నవీన్ కూడా ఆలోచించాడు. అభయ్ నవీన్ ఎంత స్మార్ట్ చూడండి, ఇక్కడ మామూలు స్మార్ట్ కాదు అది. ఆల్రెడీ నిఖిల్ అడిగండి పాపం, అడిగినప్పుడే చెప్పిండు నేను అటు వెళ్తాను, నాకు కొంచెం ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అటు వెళ్తే. నిఖిల్ టీంలోకి వస్తే అంటే నిఖిల్ లీడర్షిప్ ఉంటుంది, టాస్క్లో ఏదైనా ప్లానింగ్ తందే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ మాత్రమే వెళ్తుంటుంది. సో ఆ క్రెడిట్ అంటాం కదా, ఆ క్రెడిట్ మొత్తం నిఖిల్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఉన్నాం అనుకో ఎవరి క్రెడిట్ వాళ్ళు మనం తీసుకోవచ్చు. సో అందుకనే అక్కడ యష్మి టీం అనేది అంత బాగా స్ట్రాంగ్ అవ్వడానికి కారణం మనం అటు వెళ్దాము. అంటే తన గేమ్ ఎలా ఆడుతుందో తెలీదు మళ్ళా ఇప్పటి వరకు కూడా. తను కూడా స్ట్రాటజీలు ప్లే చేయొచ్చు, తను కూడా ఏమీ చిన్న చిత్తగా మాట్లాడదు, స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడి లాజిక్స్ కూడా వర్కౌట్ చేస్తుంది. సో ఇక్కడ మైండ్ గేమ్ ఎక్కువ ఆడే ఛాన్స్ ఉంటుంది అక్కడ యష్మి గౌడ దగ్గర. అలాగే ఫిజికల్గా ఏదైనా పోటీ వస్తే ముందుకెళ్ళి ఆడడానికి పృథ్వీనే ఉంటాడు. నేను చూడండి గోల్స్ ఆపడంలో తనే మెయిన్. సో అక్కడ తెలిసిపోద్ది. ఇప్పుడు అభయ్ నవీన్ గోల్ వేయబట్టే కదా అక్కడ టీం గెలిచింది. సో ఈ ఎక్స్పోజ్ ఉంటుంది, అందుకని ఆ మూవ్ తీసుకున్నాడు అభయ్ నవీన్. సో ఎక్సలెంట్ మూవ్, అది స్మార్ట్ గేమ్, అది డౌటే లేదు. నిన్న తను ప్లేయర్ కింద వెళ్ళాడు, గోల్ కొట్టాడు, ఆ స్కోప్ వచ్చింది. ఇది నిఖిల్ దగ్గర ఉంటే ఆ స్కోప్ రాదు. నిఖిలే ఉంటాడు ఇక్కడ గోల్ కీపర్ కింద, లేదా నిఖిలే గోల్ కొడతానికి వెళ్తాడు. దట్స్ అలా ఆలోచించాలి. ఏదైనా మనకి పొద్దున్న టాస్క్లు ఏం రావచ్చు, సో మనం క్లాన్ ఎంచుకుంటాంలో స్మార్ట్నెస్ అనేది చూపించాలి. ఇక్కడ విష్ణుప్రియ కొంచెం అంతకుముందు మీకు లైవ్లో జరిగింది చెప్తా, అది టెలికాస్ట్ అవ్వలేదు. ఏంటంటే అందరు లైన్లో నుంచినారు, క్లాన్స్కి ముందుకు వెళ్తా ఉన్నారు. వెళ్తుంటే విష్ణుప్రియ బిగ్ బాస్ ఇప్పుడు నన్ను ఈ ముగ్గురు తీసుకోకపోతే నేను ఏం చేయాలి అని అడిగింది. బిగ్ బాస్ని అందే, 2 సార్లు అందే. అనేసరికి బిగ్ బాస్ కావాలని అనుకున్నాడేమో. విష్ణుప్రియ ఎలా ఉన్నప్పుడు ముగ్గురు నేను అనుకున్నదే జరుగుతుందని మనసులో అనుకోవడం, నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది అని. అందుకనే కొంచెం ఫీల్ అయింది. బట్ నైనిక ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఉంటే విష్ణుప్రియ బలం. విష్ణుప్రియ ఎంటర్టైన్మెంట్ అసలు ఇరగదీసేస్తుంది, అందులో డౌట్ లేదు. ప్లస్ ఫిజికల్ టాస్క్ వచ్చినా లేడీస్తో ఆడగలిగే స్ట్రెంగ్త్ ఉంది అంటే ఇప్పుడు సో నైనిక బాగా ఆడుతుంది, అలాగే విష్ణుప్రియ ఆడగలుగుతుంది, డౌటే లేదు ఖచ్చితంగా. ఇంకా సీత కూడా బాగా ఆడగలుగుతుంది. ఫిజికల్ టాస్క్ ఏదైనా వస్తే ప్రేరణ బ్రహ్మాండంగా ఆడుతుంది. సో వీళ్ళ నలుగురిలోనే మంచి పోటీ టఫ్ ఫైట్ ఉంటుంది ఉమెన్కి. సో మెన్కి వచ్చేసరికి పృథ్వీ బాగా ఆడుతుండు, నబీల్ బాగా ఆడుతుండు, నవీన్ కొంచెం పర్లేదు అనిపించాడు, నిఖిల్ బాగా ఆడతాడు. సో ఈ టఫ్ ఫైట్ వాళ్ళకి ఉంటుంది. సో మీకు శేఖర్ భాష అండ్ ఇంకా ఆదిత్య ఓం అంటే అంత పోటీ పడి ముందుకు దూసుకుపోలేరేమో కానీ, సో బట్ వాళ్ళు కూడా ఆడగలుగుతారు, ఏబుల్ టు డూ. సో చూద్దాం, బ్యాటిల్ అనేది ఇప్పటివరకే క్లాన్స్ బాగానే ఉన్నాయి, కొంచెం నిఖిల్ది కాస్త వీక్గా ఉంది. బట్ ఎంటర్టైన్మెంట్ పరంగా వస్తే వాళ్ళు దున్నేస్తారు, ఎందుకంటే బేబక్ ఉంది కాబట్టి. సో బేబక్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కదా, ఫుల్ ఆఫ్ ఫన్ టాస్క్ వచ్చింది అనుకోండి వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఫన్ టాస్క్ అయితే ఓకే, మరి గేమ్స్ ఆడేది అందరూ వీక్ గానే కనిపిస్తున్నారు, మరి నిఖిల్ నెట్టుకొస్తాడా? ఈజీగా, ఎందుకంటే తను ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, తను ఆడగలుగుతాడు. మణికంఠన్ పెట్టుకుంటాడు సపోర్టింగ్, లేదంటే సపోర్టింగ్ సోనియా వస్తుంది. సోనియా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏంటనేది మనం ఇంతవరకు చూడలేదు. సో ఖచ్చితంగా గేమ్ ఆడగలుగుతానే నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆడుతుంది, ఆడితేనే స్కోప్ అప్ అవుతుంది, ముందుకెళ్తుంది. సో ఎంటర్టైన్మెంట్ టాస్క్ వచ్చినా వాళ్ళు రెడీగానే ఉంటారు. బట్ అయితే ఇక్కడ ఇంకొకరిని తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎవరు వస్తారనేది చూడాలి వాళ్ళ క్లాన్లోకి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఇట్లా అది గేమ్స్ జరుగుతున్నాయి కదా,
ఇందులోకి వెళ్ళి ఒకరిని తీసుకోవాలని కూడా అంటున్నారు. మళ్ళీ ఇంకా వీక్ అయిపోతాడేమో 2 మెంబర్స్ 3 మెంబర్స్ అట్లా అయిపోయి. అట్లా ఏమి ఉండదు. ఒకళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకవేళ తీసుకుంటే మణికంఠనైతే తీసుకోరు. సోనియానే స్వాప్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా బేబక్క. సో బేబక్కనే కూడా తీసుకోపోవచ్చు. వీక్ అయినా కూడా ఇప్పుడు చూడండి, చిన్న బడ్జెట్తో ఒక సినిమా తీసాం, సూపర్ హిట్ అయింది, పేరు వస్తుందిగా అద్భుతంగా, ఆ యూజ్ మార్జిన్ వస్తుంది. హెవీ బడ్జెట్ పెట్టేసాం సినిమాకి అనుకోండి, హిట్ అయింది, ఆ డబ్బులు వచ్చినాయి. కానీ దీనికి వచ్చినంత పేరు దానికి రాదు. ఎందుకంటే వీళ్ళు పాపం చిన్నగా తీసా, ఆ సింపతి అనేది ఉంటుంది. సో దాన్ని పర్ఫెక్ట్ క్యాష్ చేసుకుంటాడు మనకి. ఫైనల్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఫైనల్ గా అంటే ఈ వారం ఖచ్చితంగా 6 ఉన్నారు. 6లో 3 డేంజర్ జోన్ లో ఉన్నారు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. శేఖర్ భాష, సోనియా, ఇంకా బేబక్క, 3 డేంజర్ ఉన్నారు. పృథ్వీ కొంచెం పర్లేదు అనిపించాడు, బికాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, నామినేషన్ ఆర్గ్యుమెంట్ వల్ల తనకు కొంచెం ఓటింగ్ పడింది. ఇక మణికంఠ ఎమోషనల్ వల్ల ఓటింగ్ అనేది పడింది. తర్వాత విష్ణుప్రియకి ఫ్యాన్ ఫాలోయింగ్, గేమ్ ఆడినా ఆడపోయినా ఓటింగ్ అనేది నామినేషన్స్లో పాయింట్స్ వర్కౌట్ చేసినా చేయకపోయినా తనకి ఉన్న ఒక ఓట్ బ్యాంక్ అంటాం కదా, ఆ ఓట్ బ్యాంక్ వల్ల విష్ణుప్రియ కూడా సేవ్ అవుతుంది. సో 3లోనే ఎలిమినేషన్ ఉండొచ్చు. మేబీ ఏమైనా బేబక్క ఎలిమినేట్ అయిపోద్దా ఫస్ట్ వీక్ అని నాకు అనిపిస్తుంది. సో చెప్పలేం మరి. సోనియా ఆర్గ్యుమెంట్ పరంగా బాగుంది, ఇంకొన్ని వారాలు ఆడితే బాగుంటుంది. అలాగే శేఖర్ భాష మంచి ఫన్ జనరేట్ చేస్తున్నాడు. మిగిలింది బేబక్క. సో బేబక్క కొంచెం ఓటింగ్ కూడా తక్కువే ఉంటుంది చాలా సైట్స్లో. సో మరి దాన్ని బట్టి మనం ఈ ఎండ్ వరకు ఉంది కాబట్టి, నైట్ వరకు ఉంది కాబట్టి ఓటింగ్ అనేది, సో నైట్ ఓటింగ్ పోల్ అయిపోయిన తర్వాత క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు నిన్న క్లాన్ టాస్క్ లో ఒక అభయ్ నవీన్ మాత్రమే స్మార్ట్ గా ఆడా? అలానేం కాదు, స్మార్ట్ మూవ్ తీసుకున్నాడు. ఓకే. అంటే తను పర్ఫెక్ట్ చూజ్ చేసుకున్నాడు క్లాన్ని, చీఫ్ పర్ఫెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాడు, అటు వెళ్ళాడు. ప్లస్ గేమ్ చేంజర్ అయ్యాడు. సో గేమ్ చేంజర్ అని ఎందుకు అంటున్నానంటే ఆ ఒక్క గోలే కాపాడింది మొత్తం టీంని మొత్తాన్ని. సో అంతమంది కొట్టలేకపోయారు. చూడండి, పృథ్వీ ఉన్నాడు స్ట్రెంగ్త్, గోల్ కొట్టలేదు. ఆదిత్య ఓము గోల్ కొట్టలేదు. నైనిక, ఇంకా మీకు సీత, వీళ్ళంతా బ్యాచ్ ఉన్నా కూడా ఆ గోల్ అనేది కొట్టలేకపోయారు కదా. సో గోల్ కొట్టే కాన్సెప్ట్ కానీ ఇది కానీ పర్ఫెక్ట్గా చూజ్ చేసుకున్నాడు. దట్టు లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళేసరికి కొంచెం ఆదిత్య ఓం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ తర్వాత చెప్పాడు కూడా, ఆయన లెఫ్ట్ నుంచి రైట్ తిరుగుతాడని ఎక్స్పెక్ట్ చేసినాడు ఆయన. అట్లా వర్కౌట్ అయింది, బాగా గేమ్ చేంజర్ అయ్యాడు. సో అభయ్ నవీన్ తెలివిగా కూడా ఆడుతున్నాడు మంచిగా. నామినేషన్ పాయింట్ బాగా చెప్పాడు, మణికంఠకి ఎక్కడ తగ్గేదేలే అని ఇచ్చేసాడు. అతని నుంచి ఇది వస్తున్నా కూడా, వాగ్వాదం వస్తున్నా కూడా దాన్ని బాగా ప్రొటెక్ట్ చేశాడు. చాలా మంది అయితే అతను చెప్పేదంతా వింటూ ఉంటారు. ఈవెన్ విష్ణుప్రియ చూడండి, సోనియా చెప్పే పురాణం సోదంతా వింటూ చేతులు కట్టుకుంటూ విన్నది. బట్ అబ్బాయి అలా లేడు. మణికంఠని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి, నేను ముందొచ్చా, నువ్వు విను, ఆగు అలా ఉండాలి. ఇప్పుడు మీరు కరెక్ట్గా లేరంటే మిమ్మల్ని కరెక్ట్ చేయాలి, తప్పదు. సో అది అభయ్ నవీన్లో ఉంది. సో గేమ్ చేంజర్ అయితే అయ్యాడు. మంచి అంటే ఒక ఫస్ట్ వారంలోనే ఇలాగా బెస్ట్గా ఒక ఇది రావడం అనేది ప్లేయర్కి మంచిది యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.